కాకినాడలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకుంది భార్య. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకున్నాడు భర్త. కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ స్టూడెంట్తో ప్రేమాయణం నడిపింది. తర్వాత అది కాస్త వివాదం భర్తకు పట్టుబడటంతో సంసారం రచ్చకెక్కింది. కాకినాడకు చెందిన లక్ష్మణ్, నాగవేణి భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలున్నారు, పాప, బాబు. లక్ష్మణ్ చేపలు, రొయ్యల చెరువు లీజుకు తీసుకొని వాటిని సాగు చేస్తూ ఉంటాడు. పని కోసం ఒక్కోసారి రాత్రి వేళల్లో చెరువుల దగ్గర కాపలాగా ఉండాల్సి ఉంటుంది. సీడ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు. భార్య నాగవేణికి కావలసినవన్నీ తీసుకొనొచ్చి కుటుంబ బాధ్యతలు ఆమెకు అప్పగించాడు. నాగవేణి ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేది. ఆ సమయంలో అదే కాలేజీలో చదివే మణికంఠతో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. ఫోన్లు ఎక్కువగా మాట్లాడటం, రోజంతా సోషల్ మీడియాలో గడపడం చేసేది. దాంతో భర్త ఇంత సమయం ఫోన్కి కేటాయించడం అవసరమా అని అడిగేవాడు. తనకు ఉద్యోగరీత్యా మాట్లాడాలని సర్ది చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో మణికంఠతో నాగవేణికి వివాహేతర సంబంధం ఉందని భర్త లక్ష్మణ్కి తెలిసింది. ఎలా అయినా వాళ్లను పట్టుకోవాలని ప్లాన్ చేశాడు. తాను రాత్రి వేళల్లో ఇంట్లో లేనప్పుడు ప్రియుణ్ణి పిలిపించుకుంటుందని పసిగట్టాడు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా జనాలకు చూపించాలని అనుకున్నాడు. నిన్న రాత్రి కూడా అలానే చేపల చెరువు దగ్గరికి వెళ్తానని చెప్పాడు. తర్వాత ప్రియుడొస్తాడని ముందే తెలుసు. దానికి అనుగుణంగా స్కెచ్ వేసి వాళ్ళు ఇంట్లో ఉండగా డోర్స్ లాక్ చేశాడు. పక్కన ఎవరున్నారా అంటే ఎవరు లేరు పిల్లలు అన్నారు. పిల్లలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా ఎవరంటే ఎవరు లేరు అంది. నేను మొబైల్ టార్చ్ లైట్ చూసేటప్పటికి ఎవరు లేరు నువ్వు కావాలని అలవాటు చేసేస్తున్నాను, నీకు మర్చిపోయిందా తెచ్చెక్కిందా అర్ధరాత్రిలో వచ్చి కేకలేస్తున్నాం అన్నది. అదే స్పీడ్లో నేను ఆ డోర్ ఈ డోర్ లాక్ చేసేసి మా ఇంటి వనరుని అందరూ పిలిచాను. తర్వాత అన్నయ్యలకి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి తమ్ముడికి వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించాను. అర్ధరాత్రి ఇంటికొచ్చాడు లక్ష్మణ్. ఆ సమయంలో భార్య నాగవేణికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కిటికీ తలుపులు ఓపెన్ చేసి ప్రశ్నిస్తే తిరిగి అతనికి కౌంటర్ ఇచ్చింది. పక్కనెవరూ లేరని, అనవసరంగా తనని అవమానిస్తున్నావని, అనుమానిస్తున్నావని సినిమా డైలాగులు చెప్పింది. పిల్లలు మాత్రమే ఉన్నారని కవరింగ్ చేసింది. దాంతో లక్ష్మణ్ ఇంటికున్న మొత్తం డోర్స్ అన్ని బయట లాక్ చేసేశాడు. కిటికీ తలుపులు ఓపెన్ చేసుంచాడు. పోలీసులకి, చుట్టుపక్కలున్న వాళ్ళకి సమాచారం ఇచ్చాడు. నాగవేణి తల్లిదండ్రులను కూడా పిలిచి అందరికీ వారిద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారం చూపించాడు. డోర్స్ ఓపెన్ చేసేటప్పటికీ ఇద్దరూ బయటపడ్డారు. పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రెగ్యులర్ గా ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పిల్లల్ని కూడా ఏమార్చి ఇంట్లోనే వివాహితర సంబంధం కొనసాగిస్తోంది. మొత్తానికి తాను పనిచేస్తున్న కాలేజ్ స్టూడెంట్ నే ప్రియుడిగా మార్చేసుకుంది నాగవేణి. భర్తకు తెలిసినా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తేనే అందరూ నమ్ముతారని వాళ్ళని లాక్ చేశాడు. ప్రెజెంట్ ప్రేమికులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.